ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ఒక కొత్త నిర్వచనం సామాజిక నియమం అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలు బడుగు వర్గాలు దళితులు ఎస్సీ ఎస్టీ బీసీలకు సముచితమైన స్థానాన్ని రాజకీయాల్లో కల్పించి ఏ రకంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తుల మీద నివసించేటువంటి పేద వర్గాలు నేత గీత మత్స కమ్మరి కుమ్మరి వడ్రంగి చాకలి నాయి బోయ మంగలి ఈ వర్గాలన్నిటి కూడా ఎన్టీ రామారావు గారు సామాజిక న్యాయం అంటే ఈ పేద వర్గాలకు న్యాయం చేసినాడే అది సామాజిక న్యాయం అని చెప్పి భావించి ఆ రకంగా రాజకీయాల్లో ఇంతకుముందు మన సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అనేక మందిని ఎర్రంనాయుడు కానివ్వండి దేవేందర్ గౌడ్ కానివ్వండి అటువంటి బీసీలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను రాజకీయాల్లో తీసుకొచ్చి ఆ జాతీయ స్థాయిలో ఎదిగేదానికి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. ఆ తర్వాత మరి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో 95లో చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారులకు వచ్చినప్పుడు వారు ఒక విజనరీ లీడర్గా ఒక దూరదృష్టితో ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా హైదరాబాద్ను అభివృద్ధికి పాటుపడ్డాడు. 99లో నేను మొదటిసారిగా ఎమ్మెల్యేగా అయినప్పుడు వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆనాడు హైదరాబాద్ను సైబరాబాద్గా ఒక గొప్ప హైటెక్ సిటీగా నిర్మించి ఏ రకంగా ప్రపంచానికి హైదరాబాద్ను ఇవాళ ఐటీ హబ్గా మార్చే దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర అది ఎన్నలేని కూడా మరవలేని విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం 2001 వచ్చినప్పుడు ఏ రకంగా 1200 మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలి అయితే కానీ ప్రాణాలు అర్పిస్తే కానీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ వారు స్పందించలేదు, కనికరం లేకుండా ఆ రకంగా వ్యవహరించారో మొత్తం ఆ రోజు సమాజం తెలుగు ప్రజలు గమనించారు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా 2 రాష్ట్రాలుగా విడిపోదాం అన్నదమ్ములుగా కలిసి ఉందామనే ఆలోచనతో చిన్న రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం అని చెప్పి చిన్న రాష్ట్రాల కోసం ఉద్యమించి సాధించుకున్నాడు తెలంగాణ. అయితే 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత 2014లో మరి కేంద్రంలో మోదీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, అదే రకంగా మళ్ళీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రకంగా మరి ఏర్పాటైతే ఆనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా అమరావతి రాజధానిగానే ఆ రోజు మరి ఆ యొక్క సంకల్పం తీసుకుంటే ఆ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారికి పూర్తిగా మద్దతు ప్రకటించి ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ రకంగా ఆ యొక్క కృష్ణ నది ఒడ్డు మీద మరి ఉద్దండరాయినటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆ యొక్క పల్లెలో శంకుస్థాపన చేస్తే ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు ఈ పార్లమెంటు నుంచి ఒక పవిత్రమైనటువంటి ఈ ప్రాంగణం నుంచి మట్టిని అదే రకంగా పవిత్రమైనటువంటి యమునా నది యొక్క జలాలను తీసుకెళ్లి ఈ ప్రభుత్వం కేంద్రం కూడా అండగా ఉంటుంది, కట్టుబడి ఉంటుంది. అమరావతి మొత్తం ఈరోజు ప్రపంచానికే చాటి చెప్పేటువంటి నగరాన్ని తీర్చిదాం.